రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రేమ ఎంత దూరమైనా ఏ మనిషినైనా ఎక్కడి దాకైనా తీసుకుపోద్ది అనేటువంటి దానికి ఉదాహరణ ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి వీడియో. ఈ వీడియోపై మీ కామెంట్స్ మాకు తెలియజేయాలి అని అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఆ చిన్న కామెంట్ వేసేయండి. అట్లే లైక్ షేర్ కూడా చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలీగఢ్లో ఒక అబ్బాయి ఉండేవాడు. 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి బాదల్ బాబు అతని పేరు. బాదల్ బాబు అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు త్రూ ఫేస్బుక్. బాగుంది కదా, త్రూ ఫేస్బుక్ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని కలవడానికి పాకిస్తాన్కి ఎవరికీ చెప్పకుండా వెళ్ళేందుకు 3 సార్లు ప్రయత్నం చేస్తే 3వ అటెంప్ట్లో సక్సెస్ అయ్యాడు. 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినాయి. 3వ అటెంప్ట్లో పోనీ సక్సెస్ అయిన తర్వాత అమ్మాయిని కలిశాడా అంటే వెళ్ళాడు, కలిశాడు, అంతవరకు బాగానే ఉంది. కలిసిన తర్వాత పోలీసుల చేతికి చిక్కాడు. చిక్కిన తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసి అంతా చేస్తే ప్రేమ కోసమే వచ్చాడా లేదంటే ఇంకా దేనికోసం వచ్చాడు అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తే 14 days జ్యుడిషియల్ రిమాండ్ వేసింది కోర్టు, పాకిస్తాన్ కోర్టు. సో మొత్తం మీద ప్రేమ మనిషిని ఎంత దూరమైనా తీసుకుపోతుంది అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. డిసెంబర్ 27వ తేదీ 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఘటన 1వ తేదీ జనవరి 1, 2025 వెలుగులోకి రావడం జరిగింది. సో ఇంత ప్రేమ కోసం మనుషులు ఎంత దూరమైన పోతా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రేమ కాస్త ఫేస్బుక్ ప్రేమలు, ఆ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, ట్విట్టర్ ప్రేమలు, ఇంకేదైనా దిక్కుమాల సోషల్ మీడియా యాప్ల ప్రేమలు ఏమైనా ఉంటే కాస్త దూరం పెట్టుకోవాలని చెప్పేసి చిన్న రిక్వెస్ట్, సజెషన్ కూడా చేస్తా ఉన్నా. చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు పోయి చూసుకొని లవ్ చేసుకోరు. అంతేగాని పాకిస్తాన్లో ఉన్నది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది, ఉజ్బెకిస్తాన్లో ఉన్నదని పోవడం ఎందుకు చెప్పరు. అట్లా పోవాలని అనుకుంటే అఫీషియల్గా లీగల్గా పాస్పోర్ట్స్ ఉంటాయి, పాస్పోర్ట్ సబ్మిట్ చేయండి. పాస్పోర్ట్ సబ్మిట్ చేసుకొని పాస్పోర్ట్ మీద పర్మిషన్స్ తీసుకొని స్టాంప్ వేయించుకొని చక్కగా ఏ దేశంలో అమ్మాయిని ప్రేమించినా ఆ దేశం అమ్మాయి దగ్గర పోండి, లీగల్గా కలుసుకోండి. అంతే తప్ప ఇట్లాంటి ఇష్యూలలో మాత్రం పోయి ఇరుక్కొని బాధపడొద్దు, మీ కుటుంబాలని ఆగం చేయొద్దు. 14 రోజుల రిమాండ్ తర్వాత అయినా అతన్ని తిరిగి ఇండియాకి పంపిస్తారా అనేటువంటిది ఇంకా తెలియదు. ఎందుకంటే అతని పైన చేస్తున్నటువంటి ఎంక్వైరీ ఏంటంటే ఇతను కేవలం ఒక రొమాంటిసైజ్డ్ ఫ్యాంటసీ రిలేషన్షిప్ కోసమే పాకిస్తాన్ వచ్చాడా, లేదు అంటే ఇండియా ఏమన్నా ఇతన్ని సైలెంట్ మోడ్లో పంపించిందా అనేటువంటి యాంగిల్లో చాలా పెద్ద ఎంక్వైరీ నడుస్తుంది పాకిస్తాన్లో. ప్రస్తుతానికైతే పాకిస్తాన్లో ఈ చర్చ నడుస్తూ ఉంది. మరిన్ని సమాచారం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు ఫోర్ సైట్స్ టీవీ.